కోల్జియంలో పారదర్శకత లేదనుకోవడం తప్పు. ఆ దిశగా అనేక సంస్కరణలు చేపట్టాం. అయోధ్య తీర్పు ఏకగ్రీవమే. రాజ్యాంగం చట్టం ప్రకారమే కేసులపై తీర్పులుంటాయి. సిజేఐ జస్టిస్ డివై చంద్రమూడ్. ఈ కోల్జియం అనేది ఏంటిదంటే, ఇది భారత ప్రధాన న్యాయమూర్తిని ఎన్నుకోవడానికి ఏర్పాటు చేసుకున్న చట్టబద్ధత లేని సంస్థ. దీనికి మన రాజ్యాంగంలో ఎలాంటి చట్టబద్ధత లేదు. కోల్జియం అనే ఒక సంస్థ, ప్రైవేట్ ఒక సంస్థలాగా, ఒక గ్రూప్ లాగా ఏర్పడ్డారు వాళ్ళు. ఏంటంటే ఇందులో ఈ కోల్జియంలో ఎవరు ఉంటారంటే, ఇప్పుడున్న చంద్రమూడ్ గారు, చంద్రమూడ్ గారితో పాటు అత్యంత సీనియారిటీ, అత్యంత అనుభవం కలిగిన మరొక ఐదుగురు న్యాయమూర్తులు ఉంటారు ఇందులో. ఈ ఐదుగురు న్యాయమూర్తులు అదేవిధంగా ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్న, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నవారు ఆరుగురు కలిపి ఈ కోల్జియం అనే ఒక గ్రూప్, ఒక సంస్థ అనుకోవచ్చుగా, వాళ్ళకి సంబంధించి ఒక సంస్థను ఏర్పాటు చేసుకుంటారు. దీని ద్వారా ఏం జరుగుతాయి అంటే, ఇప్పుడు చంద్రమూడ్ గారు దిగిపోతే మళ్ళా ఆయన స్థానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎన్నుకోవాలి అనేది ఈ కోల్జియంలో ఉన్న వ్యక్తులే నిర్ణయిస్తారు. బదిలీలు కావచ్చు, నియామకాలు కావచ్చు. ఒక జడ్జిని ఇక్కడి నుండి ఇంకొక చోటికి బదిలీ చేయడం కావచ్చు, లేకపోతే హైకోర్టు జడ్జీలను ఇదే సుప్రీంకోర్టు జడ్జీలుగా, ప్రధాన న్యాయమూర్తులుగా నియమించడానికి వీళ్ళు ఒక గ్రూప్ కింద ఉన్నారు. వీళ్ళు ఎన్నుకున్న వాళ్ళే ఇందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ఎన్నుకోబడతారు. అయితే దీని మీద ఈ మధ్య విమర్శలు వస్తున్నాయి. వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళకి నచ్చిన వాళ్ళని తీసుకుంటున్నారు అనేది తెర మీద కనబడుతుంది. కాబట్టి ఆ క్రమంలోనే ఇప్పుడు చంద్రమూడ్ గారు ఏమంటున్నారంటే, కోల్జియంలో పారదర్శకత లేదనుకోవడం తప్పు. 100% ఉంటుంది. యాక్చువల్లీ 124, 127 ఈ చట్టాలు ఏం చెప్తున్నాయంటే, 124 ప్రకారం రాష్ట్రపతి అనుమతి అవసరం. భారత ప్రధాన న్యాయమూర్తిని ఎన్నుకోవడానికి రాష్ట్రపతి యొక్క అభిప్రాయం అవసరం అని చెప్తుంది. అదే 124(7) ఏం చెప్తుంది చట్టం అంటే, ఇప్పుడున్న ప్రధాన న్యాయమూర్తితో పాటు గవర్నర్, అదేవిధంగా రాష్ట్రపతి, ఈ ముగ్గురు కూర్చొని ఎవరిని మళ్ళీ ప్రధాన న్యాయమూర్తిగా మనము అక్కడ నియమించాలనే దాన్ని 127 చట్టం చెప్తుంది. ఈ 124 ఏమో గవర్నర్ రాష్ట్రపతి ఆదేశాల మేరకు తీసుకుంటే సరిపోతుంది అని చెప్తుంది. అయితే వీళ్ళు ఏర్పరచుకున్న కోల్జియంకు మాత్రం చట్టబద్ధత లేదు, అది చట్టంలో ఎక్కడ లేదు. మీకు ఇప్పటి వరకు తీసుకుంటే ప్రధాన న్యాయమూర్తులంతా కూడా బ్రాహ్మణులే. భారతదేశంలో, ఇండియాలో ప్రధాన న్యాయమూర్తులు ఇప్పటి వరకు కూడా ఒక బీసీ కానీ, ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ లేడు. అంటే మరి వాళ్ళకు తెలివి లేదా, లేకపోతే ఏంటిది అంటే, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే భారతదేశానికి స్వతంత్రం రాగానే ఎక్కడ కూర్చుంటే మన పనులు అయితే అనేది వాళ్ళకి తెలుసు. మనుధర్మశాస్త్రంలో వాళ్ళు దేవుడి దగ్గర ఉన్నారు, దేవుడి దగ్గర ఉంటేనే పని అయితే అని వాళ్ళకి తెలుసు కాబట్టి దేవుడిని పట్టుకున్నారు. ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో కూడా దేవుని దగ్గర ఉండేటోళ్ళు దేవుని దగ్గర ఉండి ఆటాడిస్తాను, సుప్రీంకోర్టులో కూర్చొని ఆటాడించవలసిన వాళ్ళు సుప్రీంకోర్టులో కూర్చొని ఆటాడిస్తాను, అదేవిధంగా పార్లమెంట్లో కూర్చొని ఆటాడించవలసిన వాళ్ళు పార్లమెంట్లో కూర్చొని ఆటాడిస్తాను. ఇక మనం ఏం చేస్తున్నాం, మనం బార్ షాపుల దగ్గర ఆటలు ఆడుతున్నాం, తాగుడు దగ్గర ఆటలు ఆడుతున్నాం, ఈ మందు సీజన్ల కాడ మనం ఆటలాడుతున్నాం. కాబట్టి ఈ కోల్జియం అనేది ఖచ్చితంగా పారదర్శకత ఉండదు ఇందులో. ఎందుకంటే ఇందులో ఉన్నోళ్ళంతా కూడా ఒక కాస్ట్కు సంబంధించిన వాళ్ళే. ఈ ఐదుగురు న్యాయమూర్తులు, ఈ ప్రధాన న్యాయమూర్తి, వీళ్ళంతా కూడా ఒక కాస్ట్కు సంబంధించిన వాళ్ళే. ఒక కాస్ట్కు సంబంధించిన వాళ్ళంతా కలిసి మళ్ళీ ఎవరిని ఎన్నుకుంటారు? ఎస్సీని ఎన్నుకుంటారా, బీసీని ఎన్నుకుంటారా? ఎన్నుకోరు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల మళ్ళీ వాళ్ళ సామాజిక వర్గానికి మళ్ళీ చట్టాలు చేస్తే ఏవేవి మన చేతిలోకి వస్తాయో ఆలోచించుకొని ఎన్నుకుంటారు. అందుకే ఇక్కడ చూడు, అయోధ్య అనేది ఏకగ్రీవ తీర్మానమే. అయోధ్య అనేది దానికి నిజంగా అక్కడ రామ మందిరం ఉన్నదా, లేకపోతే ఇంకో మందిరం ఉన్నదా అనేది అక్కడ పూర్తి స్థాయి ఆధారాలు ఎవ్వరికీ లేదు. కొందరేమో ఇక్కడ బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి, అదే అయోధ్యలో బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి, బుద్ధుడి ఆనవాళ్ళు ఉన్నాయి. అవి తవ్వకాలు జరిపేటప్పుడు బుద్ధుడి ఆనవాళ్ళే బయటపడ్డాయి.
బుద్ధుడి సామ్రాజ్యాన్ని పడేసిన తర్వాత ముస్లింలు స్వాధీనం చేసుకున్నారు, హిందువులు స్వాధీనం చేసుకున్నారు, హిందువుల తర్వాత మళ్ళీ ముస్లింలు స్వాధీనం చేసుకున్నారు అనేది ఒకటి ప్రచారంలో ఉన్నది. కానీ మనం ఇప్పుడు మెజారిటీగా ఎవరు ఉన్నాం, ఎవరి మైకంలో ఉన్నాం? బీజేపీ మైకంలో ఉన్నాం. కానీ పారదర్శకతోటి వాళ్ళు ఆలోచించలేదు. ఒకవేళ వాళ్ళ పారదర్శకతోటి ఇక్కడ మీడియాను తీసుకుపోయి గనక అయోధ్యలో తవ్వకాలు జరిపి ఆ పునాది వేస్తే కనుక ఖచ్చితంగా అక్కడి నుంచి బుద్ధుడి విగ్రహాలు, బుద్ధుడి ఆనవాళ్ళు ఏదో ఒకటి బయటపడేది. ఆ రోజు అది అక్కడ బుద్ధుడి దేవాలయం కట్టవలసి ఉండేనా, రాముడి దేవాలయం కట్టవలసి ఉండేనా, లేకపోతే మసీదు కట్టవలసి ఉండేనా అనేది తెలియదు. దీన్ని బట్టి ఇక్కడైతే ఈ కోల్జియంలో పారదర్శకత అనేది ఎవడు కూడా మేము తప్పు చేస్తున్నామని ఒప్పుకోడు. పైగా వీళ్ళు అసలు ఒప్పుకోరు. ఇది పక్కన పెడితే ఉపాధి హామీ కూలీల చెల్లింపులు ఇక వారి బ్యాంక్ ఖాతాకే ఆధారిత వ్యవస్థకు మారటానికి డిసెంబర్ 31తో ముగిసిన గడువు. మొత్తానికి ఉపాధి హామీ ఉన్నది కదా, 100 రోజుల పథకం ఏదైతే కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందో పేదలకు, ప్రతిరోజు అట్లా గడపార పట్టుకొని పోయి అలా కాసేపు టైంపాస్ చేసి మళ్ళీ వెనుకకు వచ్చేస్తారు. నిజానికి అక్కడ పనికాహార పథకం అంటే ఏమైనా పని చేస్తానంటే అక్కడ చేస్తలేరు. నిజానికి ఇది తీసేసి ఏదన్నా ఒక కంపెనీ పెట్టి లేకపోతే ఇంకేదన్నా పెట్టి 8 గంటల పని కల్పించి తద్వారా ఏమన్నా ఉపాధి కలిపిరు. కానీ వీడు పొద్దున ఒక పార ఒక గడపార వేసుకొని పోయి ఆ రోడ్డు పక్కన చిన్న 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 చెట్లు నరికి 10:30 వరకు 11:30 వరకు మళ్ళీ బయట పడతారు. రోజుకు 200 300 ఉంటాయి. అయితే వాళ్ళకి ఈ కాంచెల్లి డైరెక్ట్ బ్యాంకు ఖాతాల్లోనే వాళ్ళ డబ్బును జమ చేస్తామనేది చెప్తున్నారు. వీళ్ళు దీని మీద కూడా పెద్ద దందా. వాడు ఫీల్డ్ సూపర్వైజర్ వాడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, ఇవాళ అన్న నేను ఇవాళ రాలేనన్నా కొంచెం వేరే పని పడ్డదంటే, నువ్వు ఓరా మరి 200 300 ఇస్తారు కదా, అలా సగం నాకు సగం నీకు. భారతదేశంలో పారదర్శకత అనేది చాలా అరుదు కాబట్టే పేదలుగానే ఉన్నారు, ధనికులుగానే ఎదిగిపోతాను. చాలా అవినీతి ఉంటుంది.